ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారంటూ ఢిల్లీ మంత్రి అతీసీ మార్లినా ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఆదేశాలంటూ ఓ కాగితం చూపించారు. ఈ విషయాన్ని ఈడీ తీవ్రంగా పరిగణించింది. కస్టడీ సమయంలో కేజ్రీవాల్ కు కంప్యూటర్ లేదా కాగితాల్ని తాము సమకూర్చలేదని ఈడీ చెబుతోంది. ఆదేశాలు బయటికి ఎలా వెళ్లాయో తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది. కాగితం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ఆప్ మంత్రి అతీసీ మార్లిన్ను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో పాటు జైల్లో కేజ్రీవాల్ కదలికల్ని గమనించేందుకు సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలించవచ్చని చెప్తున్నారు. కేజ్రీవాల్ కి జైలు నుంచే పాలన సాగించేందుకు చట్టపరంగా ఏ విధమైన అడ్డంకులు లేవు. అయితే జైలు నిబంధనలు దీనికి అవరోధాలుగా నిలుస్తాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు. కేజ్రీవాల్ ని గృహ నిర్బంధం చేస్తే ఆయనకు పాలన సులభతరం అవుతుందని, అయితే అలా చేసేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అయితే గతంలో కేజ్రీ సక్సేనాకు మధ్య అనేక వివాదాలు జరగటం వల్ల ఆయన అనుమతిపై సందిగ్ధత నెలకొంది. కేజ్రీవాల్ ఇంకా సీఎం పదవికి రాజీనామా చేయకపోవడానికి కేంద్ర హోంశాఖ పరిశీలిస్తోంది. ఆయనను తొలగించేందుకు న్యాయపరమైన మార్గాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం. మద్యం విధానానికి సంబంధించిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉపయోగించిన ఫోన్ కనిపించడం లేదని తెలుస్తోంది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ని ఆదివారం దర్యాప్తు అధికారులు 4 గంటల పాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా పాలసీ రూపొందించే సమయంలో ఏ ఫోన్ ఉపయోగించారని అధికారులు ప్రశ్నించగా తనకు గుర్తులేదని ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం. అందులోనే కీలక ఆధారాలున్నట్లు ఈడీ భావిస్తోంది. దాని నుంచి ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రతో ఆయన మాట్లాడినట్లు ఈడీ ఆరోపిస్తోంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వ్యక్తిగత కార్యదర్శి సి అరవింద్తో కలిపి కేజ్రీవాల్ ని మంగళవారం విచారించనుంది.